కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులందరూ రోడ్డుపై బైఠాయిస్తారు. ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర భాగంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనిట్ నక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. రాష్ట్ర భాగంగా ప్రస్తుతం ర్యాలీ రాజ్భవన్ దగ్గరకు వచ్చింది. రాజ్భవన్ దగ్గర రోడ్డు పైనే సీఎం రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ ఇక్కడ బైఠాయించారు. ఇక్కడనే ఒక చిన్న వేదికను ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసి అక్కడ ఒక సభను నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఈ అదానికి సంబంధించినటువంటి విషయాన్ని, ముఖ్యంగా అదాని విషయంలో ఇన్ని ఆరోపణలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో ఈ విషయాన్ని దేశ ప్రజలకు చెప్పాలనుకుని కాంగ్రెస్ భావిస్తుంది. దాంతో పాటు మనుకోర్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తా ఉన్నారు. ప్రస్తుతం సిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ సభను నిర్వహించబోతున్నారు. ఒక డీసీఎం ఏర్పాటు చేసి ఆ డీసీఎం సభ వేదికలాగా మార్చి ఇక్కడ సభను నిర్వహించబోతున్నారు. ఇటు రాజ్భవన్ రోడ్డు మొత్తం బ్లాక్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు రోడ్డు పైన ఒక సభను నిర్వహించబోతున్నారు. ఈ సభలో అదానికి సంబంధించినటువంటి విషయం, ముఖ్యంగా అదానిపై వచ్చినటువంటి ఆరోపణల విషయంలో జేపీసీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, ముఖ్యంగా ప్రధాని కానీ, అమిత్ షా కానీ కనీసం తమ నోరు విప్పడం లేదు, తమ వైఖరి ఏంటో దేశ ప్రజలకు చెప్పట్లేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. దాంతో పాటు మణిపూర్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు నుంచి నిరసన వ్యక్తం చేస్తుంది. మణిపూర్ లో 2 ప్రజల మధ్య అల్లర్లు మొదలై అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో అల్లకల్లోలమైన పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉంటే మోదీ సర్కార్ కనీసం అక్కడ శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేయట్లేదు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ 2 విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యేంత వరకు దఫాలుగా తమ నిరసన కార్యక్రమాలు కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీ ఎన్నిసార్లు డిమాండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం దిగి రావట్లేదు. ఈ అదానికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానికి అంత ఎందుకు ప్రేమ అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు ఇటు అదాని విషయంలో రాహుల్ గాంధీది ఒక స్టాండు, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిది ఒక స్టాండు అనే విమర్శలు కూడా టీఆర్ఎస్ నేతలు చేస్తా ఉన్నారు. దీనిపై కూడా కాంగ్రెస్ నేతలు చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరొచ్చినా తాము స్వాగతిస్తాము, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను ఏ వ్యాపారవేత్తకు మేము ఇచ్చేది లేదు. గతంలో బీఆర్ఎస్ ఇట్లాంటి ప్రాక్టీస్ చేసింది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇట్లాంటి ప్రాక్టీస్ చేసింది, కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టుబడులను ఆహ్వానిస్తారు తప్ప వాళ్ళకు అడ్డగోలుగా రాయితీలు ఇవ్వడము, లేదంటే పార్లమెంటరీ మెథడ్ లో వాళ్ళకు ఏదైనా వాళ్ళ విషయంలో కొంచెం లిబరల్ గా ఉండడం లాంటివి చేయదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. అవసరమైతే కేటీఆర్, హరీష్ రావులు పెట్టుబడులు పెడతామన్నా మిగతా వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తామో వాళ్ళకు కూడా అలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో భాగంగానే ఇటు అదాని విషయంలో, ఒప్పందాల విషయంలో కూడా అదే జరిగిందని కాంగ్రెస్ పార్టీ స్పష్టతనిస్తా ఉంది. ఇక దాంతో పాటు ఆయన ఇటీవల ఫండింగ్ చేసినటువంటి స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఫండింగ్ చేశారు. దాన్ని కూడా వెనక్కి ఇస్తున్నట్టు ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఇటు మణిపూర్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ ని అడ్రస్ చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు దేశంలో జరుగుతున్నటువంటి మణిపూర్ లో జరుగుతున్నటువంటి హింసను ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ర్యాలీ ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్డు పైన ఒక సభను ఏర్పాటు చేశారు. సభలో కొంతమందికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కళాకారులకు మోదీ, అదానీ, అదేవిధంగా అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళ మాస్కులు పెట్టి వీళ్ళు తెలంగాణకు ఏమిచ్చిండ్రో అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కొన్ని పాటలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు అదానికి సంబంధించినటువంటి ఫోటోలకు సంబంధించినటువంటి బిలియన్స్ కూడా ఏర్పాటు చేసి సినిమా డైలాగులను ప్రస్తావిస్తూ కొద్ది సెటరిక్